వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ ఎస్సీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఐక్యవేదిక డిమాండ్స్ ను ప్రభుత్వం నెరవేర్చాలన్న సంఘ నాయకులు గ్రామ పంచాయతీ నిధులను తక్షణమే మంజూరు చేయాలి ఏపీ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన 3,80,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన రహదారికి ప్రారంభోత్సవం ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే రాజకీయాల్లో సార్థకత మంత్రి బొత్స విజయనగరం జిల్లాలో 3 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి 4 రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ డీటెయిల్స్ లోకి వెళ్తే ముషిరాబాద్ నియోజకవర్గం ముషిరాబాద్ డివిజన్ వైఎస్ఆర్ పార్క్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎస్ఆర్డి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిమ్ పరికరాలు మరియు జిమ్ వ్యాయామశాలను శాసనసభ్యులు ముఠా గోపాల్ స్థానిక డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్లు ప్రారంభించారు. మాజీ మిస్ ఇండియా ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి జిమ్ పరికరాలకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, ఎస్ఆర్డి ఆర్గనైజేషన్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, బీజేపీ నాయకులు నవీన్ గౌడ్, బీఆర్ఎస్ కార్యదర్శి ఆకుల అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఆరోగ్యం మహాబలం అది ఎన్నో తరాలకు చెప్పి వచ్చిన మాట, కానీ ఇప్పటికీ సత్యం. మన ఏ పని చేయాలనుకున్నా ఈ మైండ్తోని ఈ బాడీతోనే చేయాలి. ఏది కోరుకున్నా ఈ బాడీ ఈ మైండ్తోనే చేయాలి. సో దీన్ని మనం ఫౌండేషనల్గా స్ట్రాంగ్గా ఉంచితేనే ఏదైనా సాధించడానికి మనకి వీలవుతుంది. ఇది జిమ్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కాదు, మనం వ్యాయామం చేసినప్పుడు ఎంతో మెంటల్ ఫిట్నెస్ కూడా వస్తుంది. దానివల్ల మానసిక రోగాలు రావు, హ్యాపీగా ఉండగలుగుతాము, ఓపిక పెరుగుతుంది, ధైర్యం కూడా పెరుగుతుంది. బికాస్ పిచ్చుడు చాలా రావు. మనం బాడీని ఎంత వాడితే బాడీ మనకి అంత సహకరిస్తుంది. సో మన లైఫ్ ఏది చేయాలనుకున్నా బాడీతోనే చేయాలి. కాబట్టి ఈ బాడీని శుద్ధంగా ఉంచడం, దానికి సరైన ఎక్సర్సైజ్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది నా లైఫ్ ఫిలాసఫీ నుండి వచ్చిన డెసిషన్. బికాస్ దీని ఇంపార్టెన్స్ నా లైఫ్లో ఎంతో ఉండింది, ఎన్నో సాధించగలను. బికాస్ 20 years నుండి చాలా పెద్ద ఎత్తున కరోనా కార్యక్రమాలు కానీ మరి పేద ప్రజాధికారులు కానీ ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు రేషన్ ఇవ్వడం కాకుండా మంచి కార్యక్రమాలు మరి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈనాడు శిల్పారెడ్డి గారు మన ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఇక్కడ ముషిరాబాద్ ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 10 లక్షల విలువైన మరి స్పోర్ట్స్ మనం అందరం ఇంత పిల్లలు నా సంపత్తి కూడా నేను కొడుతున్నాను. 10 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా మంచిది. డబ్బు సంపాదించడం కాదు, 10 మందికి మంచిగా నేర్చుకోవాలి. కాబట్టి స్టడీ బోర్డు దీనివల్ల చాలా మంది బెనిఫిట్ ఉంటారు. మరి ఈనాడు ఎంత కోట్లాది రూపాయలతో పెట్టిన మరి జిమ్ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిరుపయోగంగా ఉందని చెప్పేసి మా మిత్రులు విరాట్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమేమి అవసరంలో రాసి 2-3 సార్లు రాసి ఇవ్వలేదు వాళ్ళు అని చెప్పి తెప్పించి ఏర్పాటు చేస్తాం. కానీ అది మేడం గారు 10 lakhs తోటి వర్త్ ఐటమ్ మనకి ఇస్తున్నారని రియల్. అది కాకుండా ఈనాడు మరి మా సిస్టర్ అన్న శ్రీ సుప్రజ నవీన్ గౌడ్ గారికి, మిత్రుడు నవీన్ గౌడ్ గారికి, యువనాయకుడు జయసింహ గారికి, వెటరన్ లీడర్ ప్రభాకర్ గారికి, సోదరు ఆల్ ఇండియా ఎస్సీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక నాణ్యమైన KG2 PG విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, ప్రతి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీ కింద వచ్చేలా అనుమతించాలని, రాష్ట్రంలో ప్రతి అర్హులైన కుటుంబాలకు నాణ్యమైన ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకంలో సంఖ్యను మరియు గ్రాంట్ మొత్తాన్ని పెంచాలని, కనీసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకంలో సంఖ్యను మరియు గ్రాంట్ మొత్తాన్ని పెంచాలని, కనీసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు గుడిసె దేవానంద్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాగ్మారే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ కుమార్ పాల్గొన్నారు. అధ్యక్షులుగా కొనసాగుతున్నా ఇక్కడ మా వేదిక మీద ఉన్న పెద్దలు వాగ్మర్ గారి విజయ్ కుమార్ గారు నా ఈ తెలంగాణ అధ్యక్షుడు నాను గారు, మన జగదీష్ గారు, మరి గోపాల్ గారు పెద్దలందరూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఇది 43వ కార్యవర్గ. నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. మరియు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చిన మా జాతీయ అధ్యక్షులు గుడిసె దేవానంద్ గారికి, భరత వాగ్మారే గారికి, జగదీష్ కుమార్ గారికి, విజయ్ కుమార్ గారికి మరియు మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా జయభీములు తెలియజేస్తూ, మరియు ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ సమస్య వచ్చినా ఏ పోరాటం వచ్చినా ప్రభుత్వాలకి దళితులే అవసరం ఉంటుంది, కానీ సమస్యలు తీర్చడానికి మాత్రం దళితులకు ప్రభుత్వం పనికి రాకుండా పోతుంది. కావున ఈ ఐక్య వేదిక తరపున ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ప్రాణాలు కోల్పోయి రాష్ట్రాన్ని ఏర్పడే వరకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనేక విధాలుగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్న దళితులకు ఏదో రకంగా గుర్తింపు ఇవ్వండి, అన్స్కిల్డ్ ఏర్పాటు చేయండి, ₹1 బేషరతుగా ఇవ్వమన్నా కూడా, ఉద్యోగాలు ఇవ్వమన్నా, మాకు 3 ఎకరాల భూములు ఇస్తా అన్నా కూడా ఇవ్వకుండా అన్ని విధాలుగా మా నోట్ల మన్ను పోసి మనం అన్యాయం చేసి తప్పించుకున్నాడు. కాబట్టి మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, కేజీ నుంచి పీజీ వరకు చదువునివ్వండి, ప్లస్ మా పిల్లలు విదేశీకి వెళ్తున్నారు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆ 20 లక్షలు సరిపోక విదేశాలలో మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం 210 మందికి ఇచ్చేది, గత సంవత్సరం 80 మందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా మోసం చేసేది. కానీ రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, వారు చేసినట్టుగా మీరు చేయకండి. మా పిల్లలకు, విదేశీ పిల్లలకు 20 లక్షల నుండి 50 లక్షలకు పెంచండి. అనకాపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీలను అభివృద్ధి పరుచుకునే కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని సర్పంచుల సంఘం నాయకులు కోరారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీ ఛాంబర్ ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు చింతకాయల సుజాత ముత్యాలు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామాల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను జగన్ ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని వారన్నారు. 14-15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ ముత్యాలరావు, ఉపాధ్యక్షులు వై వినోద్ రాజ్, ఎన్ సన్యాసి నాయుడు, ఉమ్మడి విశాఖ జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు ఎరుకు నాయుడు పాల్గొన్నారు.
గ్రామాల్లో గ్రామీణ ప్రజలు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ ఇటువంటి సౌకర్యాలు లేక అలోలక్షణం అని చెప్పి అల్లల్లాడిపోతున్నారు. అవి కల్పించలేదని చెప్పి సర్పంచుల్ని తీవ్రంగా తిట్లు తిడుతున్నారు. కానీ దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. మా పంచాయతీలకి, మా గ్రామాలకి, గ్రామీణ ప్రజలకు రావాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ కల్పిస్తారు. అందరికీ నమస్కారం అండి. గత 3 సంవత్సరాల నుంచి మేము సర్పంచులు అందరం రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటాలను అన్ని చేస్తున్నాము. మా సర్పంచుల సంఘంలో పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా ఎన్నో పోరాటాలు చేశాము. ఇందులో వైసీపీ సర్పంచులు, టీడీపీ సర్పంచులు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇలా అన్ని పార్టీల సర్పంచులు ఉన్నారు. కానీ మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. మేము అడిగేవేవి మా సొంత అవసరాల కోసం కాదు, మా గ్రామీణ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, సుమారు 3.5 కోట్ల గ్రామీణ ప్రజల యొక్క హక్కులు, విధులు, నిధుల కోసం మేము అడుగుతున్నాము. మా సర్పంచ్ యొక్క హక్కులు, విధులు, నిధులు కాజేస్తే మీ గ్రామాల్లో ఏ విధంగా మౌలిక వసతులు కల్పించుకోగలము. కాబట్టి ఇలా రాజీ లేని పోరాటాలు చేస్తున్న ఈ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేకపోవడం వల్ల ఈరోజు ఇక్కడ నుంచి అనకాపల్లి నుంచి కలెక్టరేట్ ధర్నాలు స్టార్ట్ చేశాము. ఇది 2వ దశ ఉద్యమంగా స్టార్ట్ చేశాము. ఇలాగే చూస్తూ పోతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమీ స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో మా సర్పంచుల యొక్క తడాకా చూపిస్తామని, మా యొక్క హక్కులని కాలరాయడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఈ ప్రభుత్వానికి ముందుగా గుణపాఠంగా మేము చేయబోతున్నామని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం అండి. నా పేరు చింతకాయల ముత్యాలు. అనకాపల్లి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,660 కోట్ల రూపాయలు దొంగిలించి వేసింది. మా నిధులు మాకు ఇవ్వమని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో సర్పంచులందరూ కూడా రకరకాల ఉద్యమాల ద్వారా, నిరసనల ద్వారా, ధర్నాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా దున్నపోతు మీద ఏగవాళ్ళకి కూడా ఈ ముఖ్యమంత్రి చలనం లేదు. కాబట్టి సర్పంచులారా, ఎంపీటీసీలారా, దయచేసి రానున్న ఎన్నికల్లో మరి మన డబ్బులు ఎవరైతే డైవర్ట్ చేసి మన గ్రామాల్లో అధికారం చేసి గ్రామాల్లో సర్పంచ్ వీలు కలిశారు కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో మరి ఓడించి సర్పంచ్ సత్తా చూపించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. విజయనగరం జిల్లాలో 3,80,00,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన పాల్నగర్ అయ్యన్నపేట రహదారికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రాంతంలో దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నాటి సమస్యలు పరిష్కారం అవుతూ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే రాజకీయాల్లో సార్థకత చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సేవ చేసేవారే ప్రజానాయకులుగా ఉండగలుగుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సురేష్ బాబు, మేయర్ విజయలక్ష్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిప్యూటీ మేయర్ ముచ్చులయ యాదవ్, కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు పాల్గొన్నారు.
కొండవ వేసి పూలుకొచ్చివలసిందిగా కోరుచున్నాం. నాయుడు అప్పు చేయకుండా మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపాడు. గతంలో ఇవాళ ఊర్లో చూస్తే మనకి 82 లక్షల రూపాయలతో 3,20 లక్షల రూపాయలు రోడ్ వేసుకున్నాం. ఇంకో 60 లక్షల రూపాయలు పెట్టి బ్యూటిఫికేషన్, లైటింగ్ ఇవన్నీ కూడా ఎంతో సుందరంగా తయారు చేసుకుని ఇప్పుడే ప్రారంభించుకున్నాం. ఇదంతా కూడా చాలా సంతోషం. నాకు ఉదయం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన గౌరవ శాసనసభ్యులు మాట్లాడారు. ఒకసారి పట్టణం అంతా ఒకసారి మనం చూస్తే అసలు ఇది విజయనగరమేనా అనిపించే రీతిలో అన్ని అవకాశాలను వినియోగించి ఈ కార్యక్రమాన్ని చేస్తాం చెప్పడంలో ఇది గొప్ప కాదు, ఇది పొగడత కాదు, ఇది పొగడత కాదు. ఇప్పుడు నేను చీఫ్ గురించి వస్తూ మా ఎమ్మెల్సీ గారు సురేష్ వస్తూ మాట్లాడుకొని కూడా వచ్చాను. ఇవన్నీ నేనే ఆయన చేస్తున్నప్పుడు ప్రారంభాలు వచ్చి మోస్ట్ ఆఫ్ దెమ్ నేను నాతో ప్రారంభించాను. ఒకదానికి ఒకటి పోటీగా 5 సంవత్సరాల కాలం ఆయన చిరస్థాయిగా ఆయనకి ఇది ఆయన పేరుని పెట్టు సాధ్యమైపోయినట్లు 5 సంవత్సరాల కాలంలో కాదు. ఇవాళ చూస్తున్నాం ఆయన కూర్చున్న వాళ్ళందరూ కూడా. ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో సమావేశం వచ్చారు, మీటింగ్కి వచ్చారు, చూశాను. ఇప్పుడు చూస్తుంటే ఎవరైతే ఇక్కడ పెద్దలు ఉన్నారో, ఎవరైతే ఇలాంటి మీటింగ్లు కానీ ఇలాంటి వ్యవహారాలు కానీ అంటే కొంచెం దూరంగా ఉంటూ మాకెందుకులే ఉంటున్న కొన్ని ముఖాలు నాకు అక్కడ కనిపిస్తున్నాయి అందరూ కూడా. అంటే దానికి ఏంటి కారణం? ఈ జరుగుతున్న కార్యక్రమాల నుంచి మీరు కూడా ఆహ్లాదిస్తూ దాని మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో మీరు కూడా మనకు కూడా ఒక వాళ్ళని ఆస్వాదిస్తూ బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు చాలా మంది పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా. చాలా సంతోషం, చాలా సంతోషం. విజయనగరం జిల్లాలో 3 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తూ అమృత భారత్ స్టేషన్లుగా రూపొందించి నగరంలోని బీసీ కాలనీ ప్రాంతంలో రైల్వే ట్రాక్లపై నిర్మించనున్న పైవంతెన నిర్మాణ పనులకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా 41,000 కోట్లతో 553 రైల్వే స్టేషన్లను అమృత భారత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేసే పనులకు 1,500 రైల్వే పైవంతెనలు, అండర్ పాస్ల నిర్మాణానికి జిల్లాలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీటి అగ్రహారం హైస్కూల్లో నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్ క్విజ్ పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటి అగ్రహారం జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్ఎస్విటి రాజేశ్వరరావు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. Once the national rail service commences, once the train marches over the mighty Chenab Bridge, only then will the journey అలాగే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న కోఆర్డినేటర్ కార్మికులను కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా ముఖ్యంగా ప్రతి జ్యోతి ప్రధానంలో వినాయకుని మనసులో తలచుకొని ఆ పరమేశ్వరుడైన ఈశ్వరుని ప్రపంచ శక్తి రూపమైన పరమేశ్వరుని కూడా తలంచుకొని జ్యోతి ప్రధానం జరుగుతానండి. नमस्ते हस्त भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय
అలాగే ఎస్ఐ కాంపిటీషన్లో అలాగే మూడో బహుమతి కే హారిక చూడాలి పవన్ పౌరులు వాళ్ళు ఎంతో కళాత్మక కాదు ఉంది దాన్ని కూడా మేము తీసాం బయట తీసాం అలాగే చూడాలి ప్రణాళికాబద్ధమైన ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయడం 4 ప్రణాళికాబద్ధమైన పార్కింగ్ ప్రాంతాలు విశాలమైన పాదచారుల మార్గాల విస్తరణ మెరుగైన లైఫ్ ఆహ్లాదకరమైన అనుభూతిని చూడండి 2022లో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని కుప్పం నియోజకవర్గానికి నీరు అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా శాంతిపురం మఠం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. కొండలు అడవులు దాటుకొని కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని, కుప్పంలో నీరు నిల్వ చేసేందుకు మరో 2 రిజర్వాయర్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గం ప్రజల దాహర్తిని కూడా చంద్రబాబు తీర్చలేకపోయారని, కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు హయాంలో కుప్పం నియోజకవర్గంలో ఒక ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేదని, వైసీపీ హయాంలో సుమారు 15,000 ఇళ్ల పట్టాలను పేద ప్రజలకు అందించామని సీఎం జగన్ గుర్తు చేశారు. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రి నివాస్ సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం, 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్సీ/ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఐక్యవేదిక డిమాండ్స్ ను ప్రభుత్వం నెరవేర్చాలన్న సంఘ నాయకులు.
నిధులను తక్షణమే మంజూరు చేయాలి. ఏపీ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. ₹3,80,00,000 ఏర్పాటు చేసిన రహదారికి ప్రారంభోత్సవం. ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే రాజకీయాల్లో సార్థకత. మంత్రి బొత్స. విజయనగరం జిల్లాలో 3 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి. 4 రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.